సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. మాస్ మహారాజ్ రవితేజ నటించిన బెంగాల్ టైగర్ ఈ వారం విడుదలైంది. పోతే ఈ సినిమా మీద అందరూ అనుమానపడ్డట్టు కిక్ 2 పరాజయం యొక్క ఎఫెక్ట్ ఏమాత్రం పడలేదు. మాస్ మహారాజ్ కి మార్కెట్ లో ఉన్న ఇమేజ్, అలానే బెంగాల్ టైగర్ సినిమాకి జరిగిన ప్రమోషన్ ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాయి. రవితేజ కెరియర్ లోనే సెకండ్ బెస్ట్ ఓపెనింగ్ గా ఈ సినిమా నిలిచింది. జస్ట్ 30 లక్షల తేడాతో కిక్ 2 వెనకాల నిలబడింది. తొలి రోజు బెంగాల్ టైగర్ 5,32,00,000 షేర్ ని వసూలు చేశాడని ట్రేడ్ ప్రకటించింది. ఓపెనింగ్ సదురుపోయినప్పటికీ సినిమా టాక్ కు సంబంధించి మాత్రం అక్కడక్కడ కొంత వేరియేషన్ కనిపించింది. క్రిటిక్స్, మేజర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈ సినిమాని నడిచిపోయే టైం పాస్ మాస్ ఎంటర్టైనర్ గానే కన్సిడర్ చేసేశారు. కానీ కొంతమంది మాత్రం ఇదో రొటీన్ ఎంటర్టైనర్ అని పెద్ద విరచడం కనిపించింది. పోతే దాని ప్రభావం రెండో రోజు కలెక్షన్ల మీద కనిపించలేదు. సెకండ్ డే బెంగాల్ టైగర్ కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. దాదాపు 3 కోట్ల షేర్ ని రెండో రోజు బెంగాల్ టైగర్ వసూలు చేశాడు. అలానే సినిమా గురువారం విడుదలైంది. 4 రోజుల వీకెండ్ కలిసి వచ్చింది. అలానే మార్కెట్ లో పెద్ద కాంపిటీషన్ కూడా లేదు. ప్రస్తుతం ఉన్న మూవ్మెంట్ ను బట్టి చూస్తే ఫస్ట్ వీకెండ్ లో 13 నుంచి 14 కోట్ల లోపల ఈ సినిమా వసూలు చేసే అవకాశం కనిపిస్తుందని ట్రేడ్ విశ్లేషిస్తా ఉంది. ఆ పైన వీక్ స్టార్ట్ అయిన తర్వాత ఈ సినిమా అసలు భవితవ్యం బయటపడింది. ఫస్ట్ వీక్ లో 16 కోట్ల వరకు ఈ సినిమా వసూలు చేసే అవకాశాన్ని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. ఆ పైన మాత్రం కొంచెం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కాంపిటీషన్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి. వరుణ్ తేజ్ లోఫర్ తోను, ధనుష్ నవ మన్మధుడు సినిమాతోనూ పోటీకి వస్తున్నారు. ఆ 2 సినిమాల్లో ఏ ఒక్కటి క్లిక్ అయినా బెంగాల్ టైగర్ కి చొక్కెదురైనట్టే అని భావించాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ వీక్ లో ఎంత ఎక్కువ వసూలు రాబట్టుకోగలిగితే అంత సేఫ్ పొజిషన్ లో ఉంటుంది ఈ సినిమా. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర రష్ పెరగనుంది. బెంగాల్ టైగర్ టైం పాస్ ఎంటర్టైనరే కానీ రిపీటెడ్ గా అన్ని రకాల ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేసే అంశాలు సినిమాలో తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ రష్ లో సినిమా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ. అలా చూసుకున్నా బెంగాల్ టైగర్ కి ఫస్ట్ వీక్ చాలా కీలకం. ఈ టైం ని ఎంత ఫ్రూట్ఫుల్ గా బెంగాల్ టైగర్ యూజ్ చేసుకుంటుంది అన్నదాన్ని బట్టి ఆ సినిమా రిజల్ట్ డిసైడ్ అవుతుంది. చూడాలి మరి బెంగాల్ టైగర్ వీక్ డేస్ లో ఏదైనా సెన్సేషన్ చేస్తాడేమో. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.